హలో ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా 2 minutes లోపల రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనకు డిస్క్రిప్షన్లో ఫార్ములాస్ కూడా నేను పెట్టాను. ఏదైనా డౌట్లు వస్తే కామెంట్ చేయండి. దిస్ ఇస్ Harivind and welcome to my channel. 1974లో హంగేరియన్ సైంటిస్ట్ మరియు ఆర్కిటెక్ట్ అయినటువంటి ఎర్నో రూబిక్ అనే అతను ఈ 3x3 రూబిక్స్ కనిపెట్టడం జరిగింది. మొదట్లో ఇతను ఈ రూబిక్స్ క్యూబ్ని చెక్కతో తయారు చేశాడు. ఇది చాలా పెద్దగా ఉండేది, అలాగే కొన్ని కార్నర్స్ కూడా కొంచెం కట్ చేయడం జరిగింది అనమాట. తర్వాత ఇది 1975లో హంగేరీలో మ్యాజిక్ క్యూబ్ అనే పేరు మీద దాదాపు 5 సంవత్సరాల వరకు దాని పేరు మ్యాజిక్ క్యూబ్ అనే పేరు మీదే దాన్ని అమ్మడం జరిగింది. దాని మీదే పేటెంట్ తీసుకున్నారు. తర్వాత 1977లో బుడపెస్ట్ టాయ్ షాప్స్ అనేవాళ్ళు ఇది పిల్లల కోసం ప్రత్యేకంగా దీంతో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇది ఒక టాయ్స్ లాగా దీన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. తర్వాత 1980లో ప్రపంచం మొత్తం ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. దాంతో ప్రపంచం మొత్తం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ ఇది రిలీజ్ అయ్యి దాదాపు 46 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రపంచంలో ద బెస్ట్ సెల్లింగ్ టాయ్స్లో ఇది ఒకటనమాట. 1980లో మొత్తం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దీన్ని అప్పుడే మ్యాజిక్ క్యూబ్ నుంచి రూబిక్స్ క్యూబ్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇతను కనిపెట్టిన ఎర్నో రూబిక్ పేరు క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని మ్యాజిక్ క్యూబ్ నుంచి ఈ సంవత్సరంలో రూబిక్స్ క్యూబ్గా పేరు మార్చడం జరిగింది. అప్పటి నుంచే దీన్ని రూబిక్స్ క్యూబ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సంవత్సరంలోనే డేవిడ్ సింగ్ మాస్టర్ అనే అతను ఇది లేయర్ బై లేయర్ మెథడ్ కనిపెట్టడం జరిగి ఇది రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలి అనే లేయర్ బై లేయర్ మెథడ్ కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ 1982లో వరల్డ్ ఛాంపియన్షిప్లో అమెరికాకు చెందిన మిన్ తాయ్ అనే అతను 22.95 సెకండ్స్లో ఇది రూబిక్స్ను సాల్వ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు అనమాట. ఇప్పటికి చాలామంది క్యూబ్ ఎంతూజియాస్టులు రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఇది చాలా హిట్ అయిపోయింది. ఇప్పటికి లేటెస్ట్ రికార్డ్ వచ్చేసి యూ షాంగ్డు అనే అతను 3.47 సెకండ్స్లోనే దీన్ని సాల్వ్ చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇది దీని యొక్క చరిత్ర. ఈ రూబిక్స్ క్యూబ్లో మనము ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇది ఒకటి వచ్చేసి సెంటర్ పీస్ అనమాట. ఇది ఎటు మూవ్ కాదు, దీనికి సింగిల్ కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి మిడిల్ క్యూబ్, దీనికి 2 కలర్స్ ఉంటాయి. ఇది వచ్చి ఎడ్జ్ క్యూబ్స్, దీనికి 3 కలర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలంటే మనం కొన్ని డెఫినేషన్స్ అర్థం చేసుకోవాలి. ఇది వచ్చేసి రైట్, మన రైట్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, టాప్ క్లాక్ వైజ్, టాప్ యాంటీ క్లాక్ వైజ్, అలాగే మనకు లెఫ్ట్ క్లాక్ వైజ్, లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్, డౌన్ క్లాక్ వైజ్, డౌన్ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ ఈ డెఫినేషన్స్ మనం అర్థం చేసుకుంటే రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలని అర్థమవుతుంది. మనకి ఈ సెంటర్ పీస్ అనేది మనం ఎట్లా అయినా తిప్పండి, ఆ సెంటర్ పీస్ అనేది మనకు మూవ్ కాదనమాట. సో మనకు మధ్యలో రెడ్ కలర్ ఉంది కాబట్టి చుట్టూ మనకు రెడ్ కలర్సే రావాలి. సో ఏదైతే రెడ్ కలర్ ఉందో చుట్టూ మనకు అదే కలర్స్ రావాలి. దీనికి కూడా ఇప్పుడు ఈ రెడ్ ఉంది కదా, ఇక్కడ పైన అన్ని రెడ్స్ వచ్చేటట్టు మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ పైన రెడ్ ఉన్నాయి కాబట్టి ఎలా తిప్పితే రూబిక్స్ క్యూబ్ ఆ రెడ్స్ పైకి వస్తాయో మనం చూసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఈ ఫస్ట్ లేయర్ మాత్రం ఎటువంటి ఫార్ములాస్ లేవు, మనమే అర్థం చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఈ 2 రెడ్స్ ఉన్నాయి. ఈ 2 రెడ్స్ని మనము రైట్లో డౌన్ చేసేసి మనం పైకి తిప్పేసామంటే ఇక్కడైతే ఖాళీ ఉన్నాయి. సో ఇది ఆపోజిట్ సైడ్లో మూవ్ చేయండి, అంటే రైట్లో మూవ్ చేసి లెఫ్ట్ది డౌన్ చేసి మళ్ళీ టాప్ పెట్టేసామంటే ఆ రెడ్స్ పైకి వెళ్తాయి. అలాగే మిగతా రెడ్స్ని కూడా మనము పైకి తీసుకెళ్ళాలి. సపోజ్ ఇక్కడ ఈ రెడ్ ఉంది, ఈ రెడ్ని ఎక్కడైతే తీసుకోవాలనుకుంటే అక్కడికి తీసుకురండి. ఫస్ట్ అది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేసి టాప్ది లేయర్ కింద తీసుకొచ్చి మళ్ళీ రైట్ది అప్ చేసామంటే మనం ఆ రెడ్ పైకి వెళ్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మిడిల్ రెడ్ని మనము సపరేట్ చేద్దాం. ఫస్ట్ అది సపరేట్ చేసి మిగతా అలాగే పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఇది ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ప్లేసు, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేయండి, అంటే లెఫ్ట్లో మూవ్ చేసి రైట్ది డౌన్ చేసి మళ్ళీ అది రైట్ది అప్ చేసినామంటే ఆ రెడ్ పైకి వెళ్తుంది. సో అట్లా రెడ్స్ ఇప్పుడు సపోజ్ మిడిల్ రెడ్ ఉంది, ఎక్కడికైతే తీసుకెళ్ళాలనుకుంటామో అది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేయండి, మిడిల్ది డౌన్ చేసి మళ్ళీ రైట్కి అప్ చేసినామంటే అది పైకి వెళ్తుంది. సో ఇక్కడ ఈ రెడ్ని మనము అప్ చేద్దాము.
ఇప్పుడు మనకు రెడ్ ఫేసెస్ అంతా మ్యాచ్ అయ్యాయి అనమాట. ఇక్కడ గ్రీన్ మ్యాచ్ అయింది, మిగతా ఏ సెంటర్ పీసులు మనకు మ్యాచ్ కాలేదు. సో మనం సెంటర్ పీసులు అన్నీ మనం సపరేట్ చేసి దానికి మ్యాచ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ రెడ్ బ్లూ ఉండేది మనం సపరేట్ చేసి మళ్ళీ యథాస్థానానికి తీసుకెళ్దాం. ఆ బ్లూ ఎక్కడుంది ఆ పొజిషన్ తీసుకెళ్దాం. బ్లూ సెంటర్ పీస్ కాడ పొజిషన్ తీసుకెళ్ళి మనము డౌన్ లేయర్ రైట్ సైడ్ క్లాక్ వైజ్ పెట్టేసి మళ్ళీ మిడిల్ లేయర్ పెట్టేసామంటే అది పైకి వెళ్తుంది. సో ఇక్కడ రెడ్ వైట్ ఉంది, రెడ్ వైట్ అనే పొజిషన్కి తీసుకెళ్దాం. రెడ్ వైట్ ఉండే పొజిషన్కి తీసుకెళ్ళి మనము ఏదో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో మనం డైరెక్షన్ మూవ్ చేసి మిడిల్ లేయర్ డౌన్ చేసి మనం మ్యాచ్ చేసి మళ్ళీ అప్ తీసినామంటే అది పైకి వెళ్తుంది. అలాగే ఎల్లోది కూడా సేమ్, ఎల్లో కూడా ఎల్లో మ్యాచ్ చేస్తాం. సో అలాగా మనం ఇప్పుడు మిడిల్ లేయర్స్ని ఇప్పుడు బ్లూ మ్యాచ్ అయిపోయింది, వైట్ మ్యాచ్ అయింది, గ్రీన్ మ్యాచ్ అయింది, ఎల్లో మ్యాచ్ అయింది. ఇప్పుడు ఎడ్జ్ కార్నర్ క్యూబ్స్ని మనము సెట్ చేయాలన్నమాట. ఆ కార్నర్ క్యూబ్ని ఫస్ట్ సపరేట్ చేసేద్దాం. సపరేట్ చేసినాక ఇక్కడ బ్లూ వైట్ ఉంది, ఆ బ్లూ వైట్ అనే పొజిషన్ తీసుకెళ్ళి మనం ఆ రెడ్ని సెట్ చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ బ్లూ రెడ్ ఎల్లో ఉంది, మనం ఫస్ట్ ఆ పొజిషన్కి తీసుకెళ్దాం. సో ఇక్కడ ఉంది, సో ఇది ఎక్కడ ఉంది రైట్లో ఉంది. సో మనం లెఫ్ట్లో డౌన్ చేయాలి. మనము రైట్ డౌన్ చేసి మనం మళ్ళీ రైట్ క్లాక్ని అప్ చేసినామంటే పైకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రెడ్ వైట్ అండ్ గ్రీన్ ఉంది, వైట్ అండ్ గ్రీన్ పొజిషన్కి వెళ్దాం. ఇది లెఫ్ట్లో. సో మనం డౌన్ది క్లాక్ వైజ్లో టర్న్ చేసి లెఫ్ట్ది డౌన్లో చేసి మళ్ళీ డౌన్ది క్లాక్ వైజ్లో టర్న్ చేసి పైకి వెళ్దామంటే అది మ్యాచ్ అవుతుంది. సో అలాగే సేమ్ పొజిషన్. సో ఇది రైట్లో ఉంది, రైట్లో అంటే మనం లెఫ్ట్లో టర్న్ చేయాలి. లెఫ్ట్లో వచ్చేసి రైట్ని డౌన్ చేసేసి మళ్ళీ డౌన్ ఇది క్లాక్ వైజ్ టర్న్ చేసినామంటే అది పైకి వెళ్తుంది. సో అలాగ మనకు ఫస్ట్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ లేయర్ అంతా కంప్లీట్ అయిపోయింది మనకు. సో ఎల్లో బ్లూ వైట్ గ్రీన్ అంతా మ్యాచ్ చేసినాక ఇప్పుడు కింద డౌన్ లేయర్ చూసుకుందాం. డౌన్లో మనకు ఆరెంజ్ ఉంది. సో ఆరెంజ్ ఉండే సెంటర్ క్యూబ్స్ కాకుండా మిగతా క్యూబ్స్తో మనము సెట్ చేయాలన్నమాట. సపోజ్ మనం ఎగ్జాంపుల్గా ఎల్లో తీసుకుందాం. ఎల్లో కింద గ్రీన్ ఉంది, గ్రీన్ అనేది మనకు లెఫ్ట్లో ఉంది. సో లెఫ్ట్లో ఉంటే మనకు రైట్ టర్న్ చేయాలి. రైట్ టర్న్ చేసిన తర్వాత లెఫ్ట్ లైన్ని డౌన్ చేసి ఎల్లో మ్యాచ్ చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక క్యూబ్ మిస్ప్లేస్ అవుతుంది. సో మళ్ళీ అది సెట్ చేయాలి. అది మళ్ళీ లెఫ్ట్ తిప్పి రైట్ది డౌన్ చేసి మళ్ళీ యాజ్ చేసి ఆ పొజిషన్కి మనం సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు అలాగే ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు గ్రీన్ కింద వైట్ ఉంది, వైట్ అనేది మనకు లెఫ్ట్లో ఉంది. సో మనం రైట్ టర్న్ చేయాలి. డౌన్ లైన్ని లెఫ్ట్ లైన్ని మనకు డౌన్ చేసి గ్రీన్ మ్యాచ్ చేసి మళ్ళీ సేమ్ అదే పొజిషన్ రిపీట్ చేయాలి. సో ఇప్పుడు బ్లూ లేదు, ఇప్పుడు ఎల్లో కింద మనకి బ్లూ ఉంది అనమాట. బ్లూ అనేది రైట్లో ఉంది. సో లెఫ్ట్ టర్న్ చేయాలి డౌన్ లేయర్ని, మళ్ళీ ఎల్లో మ్యాచ్ చేస్తాం, మళ్ళీ ఒక డిస్ప్లేస్ అవుతుంది. సో అలా మనము మొత్తం సెట్ చేయాలి. అప్పుడు 2 లేయర్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం లాస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ లాస్ట్ లేయర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాసిబిలిటీ రావచ్చు. కొంతమందికి డాట్ రావచ్చు, కొంతమందికి ఎల్ రావచ్చు, కొంతమందికి లైన్ రావచ్చు మధ్యలో నాలాగా, కొంతమందికి క్రాస్ రావచ్చు. మన గోల్ ఏదంటే క్రాస్ రావడం, మధ్యలో ప్లస్ రావాలి, అది మన గోల్ అనమాట. సో మన ఆ గోల్ వచ్చేంత వరకు ఒకే ఆల్గరిథంని మనం రిపీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక లైన్ వచ్చింది అనుకో ఎల్ షేపు, అది మనకు ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని మనం ఆల్గరిథంని ఇప్పుడు ఫ్రంట్ రైట్ టాప్, రైట్ ఇన్వర్స్, టాప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో ఇప్పుడు మనకు ప్లస్ వచ్చేసింది. ఇప్పుడు ప్లస్ వచ్చిన తర్వాత మనకు సెంటర్ పీసెస్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. గ్రీన్ మ్యాచ్ అయింది, వైట్ మ్యాచ్ అయింది. ఇక్కడ ఈ రెండు మ్యాచ్ కాలేదు, బ్లూ రావాలి, ఇక్కడ ఎల్లో రావాలి. సో ఏదైతే మ్యాచ్ అయ్యాయో అవి సపరేట్గా పెట్టుకొని మ్యాచ్ కాని సైడ్ మన ఫేస్ పెట్టుకోవాలన్నమాట, మన ఫేస్ సైడ్. సో ఆ రెండు మనకు మ్యాచ్ కొంతమందికి ఇట్లా కాంబినేషన్ కూడా రావచ్చు, ఆపోజిట్ సైడ్స్ మ్యాచ్ కావచ్చు. సో ఆపోజిట్ ఎట్లా మ్యాచ్ అయినా మనం ఈ ఆల్గరిథం రిపీట్ చేస్తూ ఉండాలి, సైడ్స్ రెండు మ్యాచ్ అయ్యేటట్టు. సో ఆ సైడ్స్ రెండు మ్యాచ్ చేసి పక్కన పెట్టేసి మ్యాచ్ కానట్టు మనం ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆల్గరిథం అప్లై చేయండి. RT రైట్ ఇన్వర్స్, టాప్ రైట్, టాప్ ట్వైస్, రైట్ ఇన్వర్స్, టాప్. ఇప్పుడు సెట్ చేసినామంటే ఇప్పుడు అన్ని సెంటర్స్ మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ ఎల్లో మ్యాచ్ అయింది, గ్రీన్ మ్యాచ్ అయింది, వైట్ మ్యాచ్ అయింది, అన్నీ మ్యాచ్ చేసాయి. ఇప్పుడు కార్నర్ క్యూబ్స్ మ్యాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు కార్నర్ క్యూబ్స్ మ్యాచ్ అయ్యాయంటే మనకు అన్ని పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు సో ఇది మ్యాచ్ అయిపోయింది ఆల్రెడీ. ఏదైతే మ్యాచ్ అయిందో అది మన రైట్ సైడ్ పెట్టుకొని ఒక ఆల్గరిథం అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఒకటి ఇది ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది కదా, ఆరెంజ్ బ్లూ అండ్ వైట్ అనేది. సో ఇది మన రైట్ సైడ్ పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ ఆల్గరిథం అప్లై చేయండి.
మ్యాచ్ అయిన సైడ్ మనం రైట్ సైడ్లో పెట్టుకుని ఈ ఆల్గరిథం టాప్ రైట్, టాప్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, టాప్ రైట్ ఇన్వర్స్, టాప్ ఇన్వర్స్, లెఫ్ట్. ఈ ఆల్గరిథం అప్లై చేసామంటే మనకు అన్ని కార్నర్ క్యూబ్స్ పొజిషన్లో వచ్చి ఉంటాయి, కానీ ఫ్లిప్ అనేది తప్పుగా ఉంది. సో ఇప్పుడు మనం ఇంకొక ఆల్గరిథం అప్లై చేయాలన్నమాట. సో ఈ రెండు పొజిషన్ ఏమో కరెక్ట్గానే ఉన్నాయి, ఇప్పుడు కానీ ప్లేస్ అనేది తప్పుగా ఉంది. సో ఇప్పుడు ఈ ఆల్గరిథం అప్లై చేయండి. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. అది మన కరెక్ట్ పొజిషన్లో వచ్చేంత వరకు అదే ఆల్గరిథం రిపీట్ చేయాలన్నమాట. సో అది పైకి వచ్చేసింది. సో మనం అది ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఏదైతే పొజిషన్ రావాలనో అది మనం రైట్ సైడ్ పెట్టుకుందాం. మళ్ళీ సేమ్ ఆల్గరిథం రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. ఈ ఆల్గరిథంతో మొత్తం మన లేయర్ 3 కంప్లీట్ అయిపోతుంది.